మా పాపతో పిల్లలు తండ్రులు ఎంప్లే 3 లక్షలు 4 లక్షలు కొన్నారు. నాకు డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నార్మల్ గా చదువు పూర్తయిపోయి అలా కూర్చొని ఉంది. 6 లక్షలు అడిగేవారు తెలుగుదేశం ప్రభుత్వం. 6 లక్షలు అడిగేవారు. మా పాప ఒకటి ఉంది, మన ఇల్లు లేదు నానా, 6 లక్షలు ఎక్కడ పెడతాం వద్దు నానా. అలాగే నార్మల్ గా 15,000 చేసింది. జగన్ అలా వచ్చాడు. మా ఊరు పెసెంట్ వెంటనే తీసుకెళ్లి పావలా ఖర్చు లేకంగా నా కూతురికి 55,000 జీతం. ఫస్ట్ కరోనాలో జాయిన్ చేశారు బాబు, 30,000 ఇచ్చారు. తర్వాత మనీ వచ్చింది, తీశారు జాబులు, మనీ పెట్టింది, పెడితే 55,000 పర్మనెంట్ జాబ్. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు. అసలు 6 లక్షలు అడిగారు కార్యకర్తలు. 6 లక్షలు అడిగారమ్మా లంచాలు. మహానుభావుడు సూపరింటెండెంట్, మా ధర్మ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, జాయింట్ కలెక్టర్ ఎవడన్నా నేను పావులు అడిగితే ఈ 2 నెంబర్లు ఇచ్చి దీనికి ఫోన్ చేయమన్నారు, జాబ్ ఇచ్చేసి. మహానుభావుడు అండి జగన్. ఏ ఊరు మీది? పిఠాపురం తాలూకా. పిఠాపురంలో ఏంటి పవన్ కళ్యాణ్ వంగ గీత ఎవరు వస్తారు? వంగ గీత బంపర్ మెజార్టీ. పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు, మీరు తిరుగుతారండి. ఎవడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడో సినిమా షూటింగ్ తీసుకుంటాడు. మనకు చేసి వాళ్ళు ఎవడమ్మా ఊళ్ళో ఉంటాడా ఉండడు.